ఎందుకు పుట్టించావయ్యా మమ్మల్ని, ఈ భూమి మీద దేని నిమిత్తం పుట్టించావయ్యా అని అడిగితే దానికి చక్కగా ఆయన సమాధానం చెప్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. దేవునికి స్తోత్రం. ఎందుకు పుట్టించావయ్యా మమ్మల్ని భూమి మీద, దేని నిమిత్తం పుట్టించావు అని ఒకవేళ ఎవరికైనా సందేహం ఉంటే వారికి సమాధానం ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. ఏమని? నా మహిమ నిమిత్తమే. దేవునికి స్తోత్రం. మనం భూమి మీద ఎందుకు పుట్టించబడ్డామండి? దేవుని మహిమపరచడానికి, అంతేగాని మనల్ని మనం మహిమపరచుకోవడానికి కాదు. ఇదినా నేను కట్టుకున్న బట్టలు బాగున్నాయా లేవా, నేను అందంగా ఉన్నానో లేదా, నేను ధరించుకున్న వస్త్రాలు ఆభరణాలు బాగున్నాయా లేవా, నలుగురు నన్ను చూస్తున్నారా లేదా అంటే ఏమిటి? నిన్ను నువ్వు మహిమపరుచుకుంటున్నావు. అందుకే ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నా మహిమ నిమిత్తం మిమ్మల్ని పుట్టించాను కానీ మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకడానికి కాదు, మిమ్మల్ని మీరు మహిమపరుచుకోవడానికి కాదు. భక్తుడు అంటున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనం ఏమి చేసినా దేవుని నామానికి మహిమ రావాలి. నువ్వు ప్రార్థించినా, సాక్ష్యం ఇచ్చినా, పాడినా, ప్రకటించినా దేవునికే మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనం మహిమ తెచ్చుకోకూడదు. నాకు కాదు యెహోవా, నీకు మాత్రమే మహిమ రావాలి, నా ప్రతి విషయంలో నీకు మాత్రమే నేను మహిమ చెల్లించాలి అని ఎల్లప్పుడూ మనం ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నా మహిమ నిమిత్తమే మిమ్మల్ని పుట్టించాను, నేనే మిమ్మల్ని ఈ భూమి మీద కలుగు చేసిన వాడిని, వేరెవరో పుట్టించలేదు. అసలు ఎందుకు పుట్టించావయ్యా, దేని నిమిత్తం పుట్టించావయ్యా అని మళ్ళీ మీరు అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనం 19 నుంచి చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. ఈ దేహంతో ఎవరిని మహిమపరచాలి? మనమా? కాదండి, దేవుని మహిమపరచడానికి ఈ దేహాన్ని పెట్టాడు నీకు, అంతేగాని నిన్ను మహిమపరచుకోవడానికి కాదు. నా వస్త్రాలు బాగున్నాయి, నా అవయవాలు బాగున్నాయి, నా శరీరం బాగుంది, నా వస్తువులు బాగున్నాయి, ఇవి కాదు మనం చూసుకోవాల్సింది. ఇవన్నీ క్షణికమే, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మానవ మనుగడ ఈ భూమి మీద కొద్ది దినాలే. ఒక ఇంట్లో కుటుంబం ఈ కొద్ది దినాలు ఏ విధంగా అద్దెగా ఉంటుంది? అద్దెకు ఉన్నంత తర్వాత ఎక్కడికి వెళుతుంది? సొంత ఇల్లు కొట్టుకుని సొంత ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే ఈ భూమి మీద మానవులమే మనం, ఆయన పెట్టిన ఈ ప్రాణాత్మ దేహాలు ఈ బాడీలో కొద్ది కాలమే అద్దెకుంటాయి. తర్వాత ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది. ఏది శాశ్వతం కాదు. మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, మేడలు, మిద్దెలు, పొలాలు, బంగారాలు ఏవి స్థిరం కాదు. మరి ఏది మనతో రాదు. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. భూమి మీద ఉన్నంత వరకు మనల్ని ఈ భూమి మీద పుట్టించినవాడు, మనలో ప్రాణాత్మ దేహాలు పెట్టిన దేవుణ్ణి ఎల్లప్పుడూ మహింపరుస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆయన నిత్యము మహింపరుస్తూ ఆయన నామాన్నే మహిమ తెస్తూ నువ్వు జీవిస్తుంటే ఆ మహిమగల దేవుడు ఆ మహిమలోకానికి నిన్ను వారసుడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం.